ఇటీవల మన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కొంతమంది నిరుద్యోగ కుర్రాళ్లను బొద్దింకలతోనూ పరాన్నజీవులతోనూ పోల్చినందుకు నిరసనగా అభిజిత్ అనే కుర్రాడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమాన్ని చేపట్టి సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జాతీయ కాంగ్రెస్లు కూడా పొందలేని అనుయాయులను సునాయాసంగా పొందాడు. ఈ ఉద్యమంలో 4వ అంశంగా పెద్ద వ్యాపార సంస్థల ఆధీనంలో ఉన్న మీడియా సంస్థలను రద్దుపరచాలని, అలాగే ప్రముఖమైన వార్తాకర్తలపై నేర విచారణ చేయాలని ఆ కుర్రాడు అన్నాడు. ఆ కుర్రాడు ఇటువంటి డిమాండ్ను ఎందుకు చేశాడో తెలుసా? చివరి వరకు జాగ్రత్తగా వినండి. ప్రజాస్వామ్యంలో మీడియాని అంటే వార్తా మాధ్యమాలను ఫోర్త్ ఎస్టేట్గా అంటే 4వ ఆస్తిగా చెబుతారు. ఇప్పుడు ఈ ఆస్తులు అంబానీ, అదానీ, రామేశ్వరరావు లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్ళిపోతున్నట్టు వార్తలు వింటున్నాం. సాక్షి పత్రిక ఒక రాజకీయ పక్షం యొక్క సొంత కంపెనీ అని అందరికీ తెలుసు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, టీవీ5, ఎన్టీవీ లాంటి సంస్థలు రాజకీయ పక్షాల వారీగా విడిపోయి సిగ్గుపడకుండా ఒక పక్షాన్ని దుమ్మెత్తిపోస్తూ ఒక పక్షాన్ని పైకెత్తుతూ వార్తలు వెలువరిస్తున్నారు. కుర్రాళ్ల నిరుద్యోగం, పేదల వలసలు, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, కల్తీ వ్యాపారం, న్యాయంలో జాప్యం, ప్రభుత్వాధినేతలలో, ఉన్నతోద్యోగులలో అవినీతి, మితిమీరిన ప్రైవేటీకరణ, అర్థం లేని ఉచితాలు, సబ్సిడీలు, నిధుల దుర్వినియోగం వీరికి కనిపించవు. వార్తాహరులు, వార్తా సంపాదకులు, సమన్వయకర్తలు ఆయా సంస్థలలో సాధారణ ఉద్యోగులు. కానీ వారి ఇళ్ళు, వాహనాలు, వేషధారణ ధనవంతులను తలపింపజేస్తాయి. కొందరు అమ్ముడుపోతారు, కొందరు బ్లాక్మెయిల్ చేస్తారు, పైకి కొందరు పత్రికా స్వేచ్ఛ లేదంటారు. వీళ్ల వార్తలను ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. 3 సార్లు చెప్పి బ్రాహ్మణుడి మేకపిల్లను దొంగలు కుక్కపిల్లను చేసినట్లు 3 సార్లు కాకపోతే 4 సార్లు చెప్పి అబద్ధాన్ని నిజం చేస్తారు, నిజాన్ని అబద్ధం చేస్తారు. ఈ సంస్థలను నియంత్రించడానికి సరి అయిన ప్రభుత్వ సంస్థలు లేవు. ప్రింట్ అండ్ వార్తా పత్రికలను నియంత్రించడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నా దాని అధికారాలు నామమాత్రమే. అంబానీ, అదానీ, రామేశ్వరరావులు వంటి వ్యాపారవేత్తలు మీడియాను నడపకూడదు అంటే న్యాయ సమీక్ష ముందు నిలబడదు. నిలబడిన వాళ్ళ బినామీలు రంగంలోకి దిగుతారు. ఆచరణ కష్టసాధ్యం. ప్రముఖ వార్తాకర్తలపై నేర విచారణ చేయాలంటే ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తుందంటారు. ఇంకోవైపు ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లనే ఈడీ చేత విచారణ జరిపిస్తారు. కాబట్టి ప్రెస్ కౌన్సిల్ను ట్రిబ్యునళ్లు మాదిరి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఏర్పాటు చేయాలి. ఈ కౌన్సిళ్లను మీడియా ప్రతినిధులతో పారదర్శకతతో నియమించాలి. రాష్ట్ర కౌన్సిల్కి అప్పీలు అధికారం, కేంద్ర కౌన్సిల్కి రివిజను అధికారం ఉండాలి. ప్రెస్ కౌన్సిల్ను ప్రింట్ మీడియాకే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాకి కూడా విస్తరించాలి. వార్తాకర్తల సమస్యలతో పాటు వారిపై నేర విచారణ తదితర మరిన్ని అధికారాలను ఇవ్వాలి. మిగిలిన అజెండా గురించి తదుపరి ఆడియోలో వినండి.